గౌరవ వేతనం తీసుకుని ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధులుగా లాభాపేక్ష లేకుండా ప్రజలకి అందాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని అందిస్తూ ప్రజల చేత ప్రభుత్వం చేత ప్రశంసలు పొందుతున్నటువంటి మీ అందరికీ ఈ ప్రభుత్వం సంవత్సరానికి ఒకసారి మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో ప్రభుత్వం నుంచి మీకు ఏదో రకంగా సహాయం చేయాలని చెప్పి మిమ్మల్ని ప్రతి సంవత్సరం కొంత అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మీ అందరికీ కూడా సేవాభావంతో, ఎందుకంటే సేవాభావం అంటే మనం ఒక 50 ఏళ్ళకి వాలంటీర్గా ఉన్నప్పుడు వాళ్ళతో మనకి దగ్గర పరిచయాలు ఏర్పడటం, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ ఇబ్బందులు అన్నీ కూడా మనం కూడా చూస్తాం. కాబట్టి మిమ్మల్ని వాళ్ళు పదే పదే కలుస్తారు. కాబట్టి మీరు వాళ్ళ కుటుంబ సభ్యులుగా వాళ్ళు భావిస్తారు, మీరు భావిస్తారు. ఏదేమైనప్పటికీ పేరుకి వాలంటీర్, మీ గురించి ఈ రాష్ట్రంలో ఎక్కువ మాట్లాడేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు, మీ పేరు చెప్పగానే ఉలిక్కి పడతాడు వాలంటీర్ అనగానే. పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని, ఒంటరి మహిళలు ఎక్కడున్నారు, విడోలు ఎక్కడున్నారు, ఎవరెవరిని ప్రేమించుకుంటున్నారు, అవన్నీ కనుక్కొని వాళ్ళని తీసుకెళ్ళి పక్క దేశాలకి పక్క రాష్ట్రాలకి అమ్మేస్తున్నారు. 35,000 మంది మిస్ అయిపోయారని చెప్పాడు మొన్నటిదాకా. అసలు వీళ్ళు ఉంటాకి వీల్లేదని చెప్పాడు. మొన్న మాట మార్చి నేను అలా అనలేదు, అందరూ కాదు కొంతమంది, కాబట్టి నేను కొందరిని అన్నాను అంటున్నాడు. రావణాసురుడు, లంకకి సామ్రాజ్యపతి రావణాసురుడు వానర శైర్యాన్ని చూస్తే ఎలా వణికిపోతాడో మన రాజకీయ రావణాసురుడు చంద్రబాబు నాయుడు, ఆయనకి సంబంధించినటువంటి పేపర్లో, టీవీలు మిమ్మల్ని చూస్తే అలాగే వణికి వస్తున్నారు. మీరు రేపు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడంలో మీ పాత్ర కీలక పాత్ర ఉంటుందేమో, మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తారేమో, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తే తెలుగుదేశం పార్టీకి, జనసేనకి ఓటమి తప్పదని చెప్పి మాకన్నా మిమ్మల్ని చూసి భయపడేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందంటే, మీరు ప్రజల్లో మీకున్నటువంటి సంబంధాలు, మీకున్నటువంటి మీరు చేసినటువంటి కార్యక్రమాలు మరి ఈ రాష్ట్ర ప్రజలు కానీ, మీతో సేవలు పొందేటువంటి ప్రజానికం కానీ మర్చిపోయేటువంటి పరిస్థితి ఉండదు. ఏదేమైనప్పటికీ గుడివాడ పట్టణంలో 510 మంది వాలంటీర్లు, అదేవిధంగా గుడివాడ రూరల్ మండలంలో 238 మంది వాలంటీర్లు ఉన్నారు. గుడివాడ పట్టణంలో అయితే ఒక వాలంటీర్ కూడా వేకెన్సీ లేదు. రూరల్ మండలంలో 6 వేకెన్సీ ఉందని చెప్పి ఇక్కడ ఉంది, అవి 6 కూడా ఫిల్ చేయాలి. అదేవిధంగా దీనికి ఏదో ఒక చిన్న నిబంధన పెట్టారు, ఒక సంవత్సరం పనిచేస్తేనే ఈ అవార్డులు వస్తాయి. ఈ గుడివాడ పట్టణంలో ఒక 32 మంది ఒక సంవత్సరం లోపు ఉన్నారు. గుడివాడ రూరల్ మండలంలో ఒక 6 ఉన్నారు. అంటే 38 మందికి ఈ అవార్డులు రావు. దాదాపు 748 మంది మండలం, టౌన్ కలిపి వాలంటీర్లు ఉంటే దాంట్లో 38 మంది సంవత్సరంలోనే పనిచేస్తున్నారని చెప్పి ఆ 38 మందికి ఇవ్వలేదు. కాబట్టి ఈ డయాస్ మీద చాలామంది పెద్దలందరూ కూర్చుని ఉన్నారు. నేనైతే ప్రభుత్వం ఇవ్వనటువంటి ఆ 38 మందికి ఆ 15,000 రూపాయలు నేను వ్యక్తిగతంగా ఇస్తానని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే పాపం వాళ్ళు 9 నెలలు అయిందంట, ఒకళ్ళు వచ్చి 11 నెలలు అయిందంట, 10 నెలలు అయిందంట. ఇది కొంచెం
మారిస్తే పోయేది 6 నెలలు అని పెడితే పోయేది. ఈసారి నెక్స్ట్ ఇచ్చేటప్పుడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ సంవత్సరం నిబంధన 6 నెలలు అని పెట్టి అడుగుతాము. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి 38 మందికి ఎవరూ నిరుత్సాహపడద్దు. ప్రభుత్వం ఇచ్చినందు కాక నేను ఆ 38 మందికి వాలంటీర్లకి 15,000 రూపాయల గౌరవ వేతనాన్ని నేను ఇస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈ రాష్ట్రానికి 40 సంవత్సరాల ఇండస్ట్రీ, చంద్రబాబు నాయుడు వాలంటీర్ వైసీపీని గెలిపించేస్తారని చెప్పి కంగారు పడుతున్నారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు చరిష్మా ఉంది, కోట్ల మంది అభిమానులు ఉన్నారు, నాకు ఇన్ని కోట్ల మంది ఇన్ని లక్షల మంది నా వెనకాల తిరుగుతారని చెబుతున్నాడు ఆయన కూడా వాలంటీర్లు 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 అని చెప్పి మీ జపమే చేస్తున్నాడు. వాలంటీర్ అనేవాడు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మీకు మంచేది చెడేది మొత్తం తెలుసు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ప్రజలకు ఏ రకమైనటువంటి సేవలు అందించారు, ప్రజలను ఏ రకంగా చూశారు, వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల్లో లేకపోతే వాళ్ళ పిల్లలకి చదువులకి స్కూల్సో కాలేజీలో ఫీజు రింబర్స్మెంటో అమ్మఒడో లేకపోతే డ్వాక్రా మహిళలకి ఆసరానో లేకపోతే 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకి చేయూతో లేకపోతే వృద్ధులకి వికలాంగులకి వితంతువులకి పెన్షన్లో గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి వాళ్ళు రోడ్లకు మండల ఆఫీస్కో మున్సిపల్ ఆఫీస్కో రాకుండా ఆ ప్రాంతంలోనే ఏ కార్యక్రమం కావాలన్నా ఒక అప్లికేషన్ మీ ద్వారా పెడితే ఆ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా మళ్ళీ తీసుకెళ్ళి ఇంటికి అందించేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీరు దగ్గర నుంచి చూశారు. కాబట్టి మీకు ఏది మంచి అని భావిస్తే, ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి భావిస్తే ఆ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం మీ అందరూ కూడా శక్తి వంచన లేకుండా మీకున్నటువంటి సత్సంబంధాల ద్వారా మీరు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు మంచి జరుగుతుందో ప్రజలకు వివరించి ఆ ప్రభుత్వాన్ని గెలిపించడానికి మీ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు మీ అందరినీ కలవటం చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో తెలుగుదేశం పార్టీకో ఓటు వేయించమని చెప్పి నేను చెప్పను, కానీ మీరు తప్పకుండా ఏ ప్రభుత్వం వస్తే పేద ప్రజల ఆరోగ్య విషయంలోనో చదువుల విషయంలోనో వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థిక పరిస్థితులు బాగుపడతాకి ఏ ప్రభుత్వం కృషి చేస్తుందో, ఏ అధికారంలో ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందో చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీకి ఓటేయమని చెప్పి మీరు కోరాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో వానర సైన్యంలాగా వాలంటీర్లు పనిచేసి ఆ లంకాసురుడైనటువంటి అని పేరు రావణాసురుడు, ఇక్కడ మన రాష్ట్రంలో ఒక రావణాసురుడు కాదు, 2-3 రావణాసురులు ఉన్నారు. కాబట్టి ఆ లంకని పూర్తిగా దహనం చేసి వచ్చే రోజుల్లో ఇటువంటి నీచ రాజకీయాలు ప్రజల్ని గాలి కొదిలేసి మీడియాని అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలన్నటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఆ లంకేశ్వరుడు రావణాసురుడిని వాలంటీర్లు భూస్థాపితం చేయాలని చెప్పి ఆ రావణ లంకని మీరు పూర్తిగా తగలబెట్టాలని చెప్పి కోరుకుంటూ, మిమ్మల్ని ఎట్లాగో ఎన్నికల దీంట్లో పాల్గొనకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ కమిషన్కి కోర్టులకి పోయి కంప్లైంట్లు పెట్టి వీళ్ళు పాల్గొనడానికి వీల్లేదని చెప్పి మరి మీరు ఎన్నికల ప్రక్రియలో పాల్గొకుండా వాళ్ళ ఆర్డర్లు కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా మిమ్మల్ని పాల్గొవద్దంది. కాబట్టి మీరు స్వచ్ఛందంగా మీరు ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందో ఒక ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఈ గవర్నమెంట్లో ఉద్యోగస్తులు కాదు, మీరు పనిచేసేది వాలంటీర్లు. మీరు చేసేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం గౌరవ వేతనంగా మీకు డబ్బులు ఇస్తుంది. మీరు ఎవరికి కూడా సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. నిర్భయంగా మీ మనసులో ఉన్నటువంటి
ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బాగుంటుందో ఆ ప్రభుత్వాన్ని గురించి చెప్పి 1కి 4 సార్లు ఆ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మీ అందరూ కూడా శక్తివంచన లేకుండా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.